హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేదొచ్చేసి కార్తీక పురాణం సోమవార వ్రతమహత్యం అండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయనకు ఒక్కగానొక కూతురు పేరు నిష్ఠూర. ఊర్లో పూజాది కార్యక్రమాలు జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతాడట. యవ్వనంలోకి అడుగుపెట్టిన నిష్ఠూర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుందట. ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయం పెరుగుతుండేవి. తన కూతురు గురించి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రవర్మ అనే యువకుడితో కర్కస పెళ్ళవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు. అయితే గుణవంతుడు కూడా. శాంత స్వభావుడు. అందువలన కర్కస దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. మిత్రవర్మ తల్లిదండ్రులకు కూడా కర్కసను కూతురిగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకి గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు గాని భర్త గాని ఆమెను నియంత్రించలేకపోతారు. ఊర్లో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి గాని అత్తగారింటికి కుటుంబ గౌరవం గురించి గాని ఆమె ఎంతమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్టుగా ఆమె నడుచుకుంటుంది. ఊర్లో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తలదూరుస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకుంది. కర్కస ధోరణి శృతి మించుతూ వెళుతోంది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడుగా చూస్తుండిపోయాడు. అయినా అతను తమకి అడ్డుగానే ఉన్నాడనే విషయం పట్ల పురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఆమె అతనిని హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేర్లలో పాడుపడిన బావిలో పారేస్తుంది. ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండడం వలన ఆమెని ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటున తాము ఉండకూడదని భావించి కర్కస కంటపడకుండా ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనని అదుపులోకి పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పటి నుంచి ఇక మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలవుతుంది. కర్కస వైఖరి గురించి ఊర్లో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖాన్నే అనడం మొదలు పెడతారు. అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉంటుంది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ కూడా లేకుండా పోతుంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయస్సు ఇంద్రధనుసు లాంటిది. చూసుకొని మురిసిపోయేలోపు హతమవుతుంది. అలా కర్కసకి వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమె చుట్టుముడతాయి. కర్కస దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకు తిరగడం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరు ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కస ఆ ఊళ్ళో ఒంటరి. తన శరీరము సహకరించక, తనకి ఎవరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది.
చివరికి పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో అందగత్తిననే అహంభావంతో మిడిసి పడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళుతుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెను చూస్తే అర్థమవుతుంది మనకి. అలా నరకలోకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కస ఆ పాపాలను ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు కింద పడుకునేది. ఏ రోజుకి ఆ రోజు ఎక్కడైనా దొరికితే తినడం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు కింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడికి సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకుని వచ్చి దాని ముందు ఉంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళుతూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండడం ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాను అనుకుని కుక్క దగ్గరికి వెళతాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు. నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలాగా మాట్లాడుతూ ఉండడం ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కస, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తుకు రాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తు వచ్చాయి. ఒక కుక్కకి పూర్వజన్మ శృతి కలగడం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించి విషయాలు ఎలా తెలిసాయి, దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతం ఆ ఫలితం ఇందుకు కారణమని ఆ బ్రాహ్మణుడు చెప్తాడంట. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువనిస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తర్వాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ శృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మల శృతి కారణంగా ఇక ముందు మరింత బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తి ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు దారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య సౌందర్యాన్ని ధరించి శివలోకానికి చేరుకుంటుంది. ఈ కథను జనక మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్తాడు. ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రతం ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉందన్నమాట. అది ఎలాంటి పాపాలనైనా భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది.
కార్తీక మాసంలో అలాంటి సోమవార వ్రతం చేయడం మర్చిపోకూడదు అని ఇదండి కార్తీక పురాణం సోమవార వ్రత మహత్యం. తెలుసుకున్నారు కదా. అందరూ హాయిగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ నాగ సరోజ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.